థ్యాంక్ యూ. టైంకి చెక్ బుక్ తీసేసావు. ఆ చెక్ బుక్ బైక్లో పిన్నికి దొరికిందంటే ఇంకేం చెప్పినా వినేది కాదు. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఆ వెధవ టైంకి కౌశికి గారింట్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా వాణ్ణి వదిలిపెట్టేది లేదు కేదార్. వాణ్ణి ప్రాణాలతో పట్టుకొని తీరుతాను. మీనన్ వరకు చేరుతాను. కానీ ఎలా దాత్రి? వాడు కౌశికి గారింట్లో ఉన్నాడు. మనకి లోపలికి ఎంట్రీయే లేదు. మరి ఎలా? చెప్తాను. ముందు సాధు సార్కి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. సరే దాత్రి. జై హింద్ సార్. జై హింద్ సార్. వాట్స్ ద అప్డేట్ గాయ్స్? రామస్వామిని చేస్ చేస్తుంటే వాడు ఒక ఇంట్లోకి వెళ్ళాడు సార్. వాట్? ఎవరిదా ఇల్లు? మా రిలేటివ్ది సార్. లోపలంతా వెతికాం, వాడెక్కడా కనిపించలేదు. బయటికి వెళ్ళిపోయాడేమో? లేదు సార్, ఆ టైం అస్సలు మేం వాడికి ఇవ్వలేదు. వాడు వెళ్ళిన వెంటనే మేం కూడా లోపలికి వెళ్ళాం. అండ్ ఫ్యామిలీ అంతా లోపలే ఉన్నారు. వాడు లోపలికి వెళ్ళి ఎవరికి కనిపించిన ప్లేస్లోనే దాక్కున్నాడు. అందుకే ఎవరికీ దొరకలేదు. వాడ ఇంట్లో వాళ్ళని ఏమన్నా చేస్తే, వాడి కోసం మీనన్ ఇంట్లో వాళ్ళని ఏమన్నా చేస్తే? అలా చేయకముందే వాడిని మనం పట్టుకోవాలి సార్. అండ్ వాడిని ఆ ఇంట్లో నుంచి బయటికి రప్పించాలి. కానీ మీనన్ సిటీ లోపల అంత పెద్ద అటాక్ ప్లాన్ చేయడు సార్. ముందు ఎవరికీ తెలియకుండా రామస్వామిని బయటికి తీసుకురావడానికే ట్రై చేస్తాడు. ఓకే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? టీంని మఫ్టీలో వాళ్ళ ఇంటి చుట్టూ పెట్టేస్తాను సార్. డే నైట్ రామస్వామి దొరికేదాకా వాళ్ళక్కడే ఉంటారు. ఎప్పుడు బయటికి వచ్చినా అన్ని సైడ్స్ నుంచి లాక్ చేసి రామస్వామిని పట్టుకుంటాం సార్. ఓకే, గో హెడ్. గుర్తుంది కదా జేడి, వాడు మనకి ప్రాణాలతో కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాణ్ణేమీ చెయ్యొద్దు. టీమ్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అండర్స్టాండ్? ఓకే సార్. ఎస్ సార్. జై హింద్ సార్. జై హింద్. కేడి, మన టీంని వెంటనే లైన్లోకి తీసుకో. ఓకే. గుండెలో బాధలే గుండులై మారగా రౌద్రగీతి పాడుతూ తుపాకి కూడా ఊగగా లక్ష్యమే వీరగా గజరాజ కిక్కరాలు మిన్నులాగా కాకి చొక్క గర్వంగా విసం తిప్పేలాగా. జై హింద్ మ్యామ్. జై హింద్ మ్యామ్. జై హింద్ మ్యామ్. జై హింద్ మ్యామ్. We have a mission. బాంబ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీనన్కి రైట్ హ్యాండ్ అయిన రామస్వామి సిటీలోకి వస్తున్నాడు. వాణ్ణి చాలా తెలివిగా పట్టుకోవాలి. అండ్ చూడ్డానికి అలా ఉంటాడు, కానీ అతను చాలా డేంజరస్. కేర్ఫుల్గా ఉండండి. వాడు మనకి ప్రాణాలతోనే కావాలి. సిచ్యువేషన్ ఏదైనా సరే వాణ్ణి మాత్రం ఏం చేయకండి. ఓకే మ్యామ్. ఆ ఇంటి లొకేషన్ పంపుతాను. ఆ ఇంటి చుట్టూ మనమే ఉండాలి. అనుమానము రాకూడదు. అలాగే ఆ రామస్వామి మిస్ కాకూడదు. టేక్ కేర్. ఓకే మ్యామ్. హలో దాత్రి. ఏమైంది దాత్రి? వాడు బయటికి వచ్చే వరకు వెయిట్ చేయాలి. లోపలికి మనం పోలీస్ ఫోర్స్ తో వెళ్ళాలని ట్రై చేస్తే లోపలున్న వాళ్ళని వాడేమైనా చేస్తాడు. వాళ్ళకేం కాకూడదు. ఏం కాదు. అయినా వాడు ఎక్కువసేపు లోపల ఉండలేడు కూడా. సరే, బాయ్ కేదార్. బాయ్.
యువరాజ్ వెళ్ళిపోనా? సైలెంట్గా ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతా. పో, మా అక్క ఉంది, చూస్తే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో తోస్తుంది. వెళ్ళు. చేస్తున్నాడు పెద్ద మనిషి, మాట్లాడు. బాస్, అది ఏం జరిగిందంటే తెలుసు. వెళ్ళి యువరాజుని కలిసి బాంబు పెట్టడానికి స్కూల్కి వెళ్ళమని చెప్తే డైరెక్ట్గా వాడి ఇంటికే వెళ్తావా? సడన్గా జేడీ వచ్చేసరికి కనిపించిన గోడెక్కి దూకేశాను బాస్. మీరేం వరీ అవ్వకండి, నేను ఎలాగోలా ఒక 1 అవర్లో బయటకు వచ్చి మన ప్లేస్కి వచ్చేస్తాను. ఏంట్రా వచ్చేది? 1 అవర్లో కాదు, బయటికి వస్తే చచ్చిపోతావు లేదా పోలీసులకు దొరికిపోతావు. ఎందుకు బాస్, ఏమైంది? ఒకసారి బయట చూడు. బయట? ఆలోచనకి అందనిది తన్నెత్తున్నా లొంగనిది ఆయుధమేది ఆపలేనిది కవలించే పెను చావు ఇది కనపడకుండా ప్రాణం తీసే యమపాశంరా విషవలయంరా. ఏంట్రా ఈ షాప్స్? ఎవర్రా వీళ్ళు? నాకు కూడా తెలియదన్నా, ఇంతకు ముందు వరకు ఈ షాప్స్ ఇక్కడ లేవు, వీళ్ళు ఇక్కడ లేరు. ఎవరై ఉంటారన్న వాళ్ళు? కొంపదీసి వీళ్ళకి నేను మీనన్కి హెల్ప్ చేస్తున్నానని తెలిసిపోయిందా? వాళ్ళు వచ్చి అక్కతో మాట్లాడితే? అలా కాదు, ఇప్పుడు నిన్ను నా రూమ్లో చూస్తే అక్క నేను చెప్పిన మాట కూడా నమ్మదు. అవి నీకోసం జేడీ ఏర్పాటు చేసిన సైన్యం. వాళ్ళకు గాని దొరికితే నీ పని అవుట్. స్వామి, ఆ జేడీ నన్నెందుకు చేరుకోవాలనుకుంటుందో నాకు తెలీదు, కానీ నా వరకు రావడానికి ఏ అవకాశం వదలడం లేదు. చెప్పా కదా, జేడీ ఆడపులి, పంజా విసిరితే తప్పించుకోవడం చాలా కష్టం. నువ్వు దొరికితే మన బిజినెస్లు, మన కాంటాక్ట్స్ అన్ని పోలీసుల చేతికి పోతాయి. వాళ్ళకి నువ్వు దొరికిపోయే పొజిషనే వస్తే నిన్ను చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. నీకన్నా నాకన్నా దందా ముఖ్యం. సరే బాస్, దొరకకుండా నేను బయటపడతాను. వస్తున్నా. రేఖ, నేను అమ్మ ఊరికి బయలుదేరుతున్నాం. సాయంత్రం వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మీరందరూ తినేసి పడుకోండి. ఉన్న పళంగా ఊరేంటండి? వియంకుల స్థాయికి తగ్గట్టు పెళ్లి చేయాలంటే డబ్బులు తక్కువయ్యేలా ఉన్నాయి. అందుకే ఊర్లో అమ్మ పేరు మీద ఉన్న భూమిని అమ్మకానికి పెడదాం అనుకుంటున్నాను. దానికి అమ్మ భూమి అమ్మడం దేనికన్నయ్యా? ఆ మహాతల్లి పేరు మీద ఉన్న భూమి అమ్మేయొచ్చు కదా. ఏంటి అమ్మేసేది? దాన్ని అసలు ఇంట్లో మనిషిలాగే చూడరు, కానీ అవసరం మళ్ళీ ఏమీ తెలియనట్టు, మేమేదో నిన్ను కష్టపెట్టేస్తున్నట్టు అందరికీ కనిపించేటట్టు చేస్తావు. భూమి ఇవ్వడం నీకు ఇష్టం లేదు, అది మా అమ్మతో చెప్పిస్తున్నావు. తల్లికి తగ్గ కూతురువే.
నాకిష్టం లేదంటారేంటత్తయ్య? నిషి కోసం అంటే నేను సంతోషంగా ఇచ్చేస్తాను. అదిగో అదే చెప్తుంది కదా, అమ్మేయండి. కుదరదే, అది దానికోసం ఉంచిన భూమి, దాని పెళ్లికే అమ్మాలి. అదే ఒప్పుకున్న తర్వాత మధ్యలో మీరేంటి అత్తయ్య గారు వద్దనేది? మీరెవరు అడగడానికి, అదెవరు ఒప్పుకోవడానికి? ఇప్పుడు ఆ భూమిని అమ్మేస్తే మరి దాని పెళ్లి ఎలా చెయ్యాలి? దాని పెళ్లికేముంది అత్తయ్య? అయినా దాని వాలకం చూస్తుంటే మనం పెళ్లి చేసేదాకా ఆగేలా లేదు. ఆలోపే ఎవరో ఒకరిని చూసుకుని మన ముందొచ్చి నిలబడుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంట్లో ప్రశాంతంగా మాట్లాడుకోవడం అనేది ఉండదా? ప్రతి దానికి మాట్లాడుకోవాలి, గొడవలు పడాలి. మొదలుపెట్టిన నీ పెళ్ళాన్ని అడగరా? ఈ మధ్య ప్రతిదానికి దాన్ని అనడం అలవాటైపోయింది. సరే సరే, నిషి పెళ్ళికి అమ్మ భూమి మాత్రమే అమ్ముదాం, మిగతావన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, సరేనా? నువ్వు రామ్మ, వెళ్దాం. అమ్మా జగదాత్రి, బాధపడకమ్మా, వాళ్ళ గురించి తెలిసిందే కదా. నేను నాన్నమ్మ తినేసి వస్తాం, మాకు వండకు. సరే నాన్న, వెళ్ళొస్తామమ్మా. సరే, మేము వెళ్ళొస్తామమ్మా. మేము వెళ్ళాక ఏవేనంటే నాకు ఫోన్ చేయి. సరే, జాగ్రత్త నాన్న. రామ్మ, వస్తా. తల్లికి తగ్గ కూతురువే. యువరాజు, నాయనా యువరాజు. అయ్యో, మళ్ళీ అమ్మ వచ్చింది. ఏరా, మీ అమ్మకి నేను తినమని చెప్పడం తప్ప వేరే పని లేదా? అయ్యో అన్నా, అన్నా ముందు ఆ డోర్ వెనకెళ్ళి దాక్కోనా. రేయ్, ఆ డోర్ వెనక్కి వెళ్ళమని చెప్పకరా బాబు. కావాలంటే కిందకు పోయి జెడి టీంకి దొరికిపోతా, కానీ డోర్ వెనక్కి మాత్రం పోనా. రే యువరాజు, ఏంద్రా పిలుస్తా ఉంటే పలకవో? అమ్మా వస్తున్నాగు అన్నా. పోయి ఆ మూలకెళ్ళి కదలకుండా కూర్చోనా. దాక్కో. పెద్ద పెద్ద వాళ్ళనే వణికిచ్చా, ఇక్కడ దాక్కోవాల్సి వస్తుంది. నా బతుకు చెడ. ఏందిరా అబ్బే, అన్నం తినేదానికి కూడా రాలేదు. ఒక అర్జెంట్ ఫోన్ మాట్లాడాలి, నేను వచ్చి తింటానులే. అట్నే ఈ చెప్పులు ఏంటేనా పెట్టేది? ఉండు, నేను తీస్తా. ఏంద్రా అట్టబడేసినావు? అమ్మా నేను చూసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. తొందరగా రా. అమ్మయ్యా, చంపేశారు కదరా. సారీ అన్నా, చూసుకోలేదన్నా. మా అమ్మ వచ్చిందన్న తొందరలో అలా పడేశానా. ఏంట్రా, మీ అమ్మ నన్ను ఎలా తగులుకుంది? చంపేస్తుందా ఏంటి? నిజం చెప్పు. మీ అమ్మ నువ్వు కలిసి నన్ను ఇక్కడే చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు కదా? మేమెందుకు ప్లాన్ చేస్తావునా? యువరాజ్, అక్క లంచ్ ఇప్పుడు చేస్తున్నావా? అవునక్క. మరైతే కూర్చొని తినరా? అక్క
నా రూమ్లో తిందామని. రూమ్లోనా? అదేంటి కొత్తగా? అంటే అది ఒక వీడియో కాల్ ఉంది, అక్కడైతే కంఫర్టబుల్గా. నిషికతోనా? సరే వెళ్ళు. సరే అక్క. పోన్లే, వీడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకపోయినా కాబోయే భార్యతో టైం స్పెండ్ చేస్తున్నాడు. పాము పాము. దాత్రి, నేనే. నువ్వా? పామేమో అనుకుని భయపడ్డాను. ఆహా, అయితే దేనికి భయపడిన జేడి పాములకి భయపడుతుందన్నమాట. అంతేనా? అంటే భయం అంటే భయం కాదు, జస్ట్ ప్రాణాలు గాల్లో కలిసిపోతే అంతే. అయితే మా దాత్రి గురించి నాకు తెలియనివి చాలా ఉన్నాయన్నమాట. ఏ ఉంటాయో ఏమో. అవును, అసలు నువ్వెందుకు పిలిచావు చెప్పు. నైట్ మనం అబ్దుల్ బాయ్ ఇంటికి వెళ్ళాలి కదా, ఒకసారి చెప్దామని. ఓ అవును కదా, వెళ్దాం. నేను రెడీగా ఉంటాను. సరే మరి, బాయ్. దాత్రి, ఒకవేళ మనం దొరికిపోతే? ఏం దొరకము. వెళ్తాము, ఫొటోస్ చూస్తాము. ఆ స్టూడియోలో మీ నాన్న ఫోటో దొరకగానే అక్కడి నుంచి వచ్చేద్దాం. కానీ ఎవరైనా చూస్తారేమోనని చాలా భయంగా ఉంది దాత్రి. ఏం కాదు, చాచా ఫ్యామిలీ అంతా ఆయన జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేరని చెప్పేసి కొద్ది రోజులు వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. నేను కనుక్కున్నాను. పొద్దున ఆ ఫొటోస్ కోసం చాచా మనవడు తప్ప ఇంకెవరూ రారు. ఫొటోస్ తీసుకుని మనం వెళ్ళిపోదాం. సరే పట్టుకో. పద. కేదార్, అటు నుంచి వెళ్దాం పద. నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. దాత్రి, దొరికిందా? లేదు, చూస్తున్నా. నాకు చాచా మనవడు ఎవరినో తీసుకొస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ చేయడానికేమో. ఇప్పుడు ఎలా దాత్రి? అదే అనుకుంటా. నేను లోపలికి రాను, నువ్వు వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుని బయటకు రా. సరే బాయ్, కానీ పొద్దున్న చూసుకునే వాళ్ళం కదా. మా అబ్బు పొద్దున్నే వస్తాడు. ఆయన ముందు క్లీన్ చేస్తే మళ్ళీ అన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు.
ఇప్పటికే అమ్మి అబ్బు చాలా బాధపడుతున్నారు. అందుకే సద్దాం అంకుల్ వాళ్ళ ఇంటిలో 2 రోజులు ఉండమని చెప్పిన. సరే బాయ్. కేదార్, ఏం పర్వాలేదు, నువ్వు కంగారు పడుకు, ఏదో ఒకటి చేద్దాం. అన్నీ సంచిలో పెట్టుకుని బయటకు వచ్చేసాయి. ఓకే భయ్య. మరి అది మాట్లాడిన దానికన్నా ఎక్కువగానే ఇస్తాలే. సరే బాయ్.